నమస్తే. ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దూరంగా ఉండనుంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి కూటమి దూరంగా ఉండనుంది. మంగళవారం ఉదయం టెలికాన్ఫరెన్స్లో తన అభిప్రాయాన్ని కూటమి నేతలకు చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు నిర్ణయంతో ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైజాగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని, కానీ హుందా రాజకీయాలు చేద్దామని నేతలకి చెప్పారు. చంద్రబాబు నిర్ణయాన్ని కూటమి పక్ష నేతలు, జిల్లా నేతలు ఆమోదించారు. నాటి స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అక్రమాల కారణంగా నాడు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ ఉందని చెప్పారు. అధికార మార్పిడి తర్వాత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున కూటమి వైపు వచ్చారని వివరించారు. గెలుపు ముఖ్యం కాదని, ప్రజల అభిప్రాయాలు, విలువలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందున్న లక్ష్యం రాష్ట్ర పునర్నిర్మాణమని, అన్ని వర్గాల అభివృద్ధి అంటూ కూటమి నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ కూటమి పక్షాల బలం విపరీతంగా ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. వారిలో 60% పైగా వైసీపీ నుంచి గెలిచిన వారే. పోటీ పడితే గెలిపిస్తామని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినప్పటికీ అంత ప్రయాసపడి గెలవాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయకులకి సూచించినట్లుగా తెలుస్తోంది. ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సహకరించవలసిన అవసరం లేదని, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదని చంద్రబాబు నాయకులకి చెప్పినట్లుగా సమాచారం. నామినేషన్లకి నేడు తుది గడువు కావడంతో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ సక్రమమని తేలితే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మొత్తం 838 ఓట్లలో వైసీపీకి 530 ఓట్లు ఉండగా టీడీపీకి 200 ఓట్లు మాత్రమే ఉన్నాయి.